కొలంబియా ఉమెన్ పర్యటన ఆపేసి కొంచెం బెంగాల్ మీద దృష్టి పెడితే బాగానే ఉంటుంది. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేటి ప్రసాద్ గారు, ఇప్పుడు ఆవిడ ముందరున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు రితబ్రత బెనర్జీ అలాగే ఆయన సందీపన్ సాహా వాళ్ళిద్దరూ కలిసి ఈ స్కెచ్ వేశారు. వాళ్ళిద్దరూ వేశారంటే నేను నమ్మను, కానీ వెనకాల బీజేపీ ఉండే ఉంటుంది సహజంగా. బీజేపీ రాజకీయ పార్టీ ఏం ధర్మసత్వం నడపట్లేదు కాబట్టి రాజకీయమే చేస్తారు. అయిపోయింది. అంటే తృణమూల్ కాంగ్రెస్ అనేది మమతా బెనర్జీ చేతిలో లేకుండా వాళ్ళ అధికారికంగా రెండు పువ్వుల గుర్తు వీళ్ళకి వచ్చేట్టు వాళ్ళు ఏదో చేస్తే పావులు కదులుతారు, ఈసీ దగ్గరికి వెళ్తారు. ఆవిడ ఏంటంటే ప్రతి పాయింట్లోనూ డైల్యూట్ చేసుకుంటూ వచ్చేస్తున్నది బీజేపీ. సంపూర్ణమైన రాజకీయ ఎత్తుగడ ఇది. ఆవిడ ఊహించలా. అంటే మనం గెలుస్తాము, మనకు పక్కన జమాతే ఇస్లామీ ఉంది, తారిక్ రెహమాన్ ఉన్నాడు, తర్వాత మనందరం కలిసి ఒక ఏడాది లోపల గ్రేటర్ బంగ్లా ఏర్పాటు చేస్తాం, నేను ప్రెసిడెంట్ అవుతాను, తారిక్ రెహమాన్ని ప్రైమ్ మినిస్టర్గా ఉంచుతాను, కొన్నాళ్ళు ఉండలే ఏం పర్లేదు, తర్వాత చూద్దాం నిదానంగా ఏమన్నా మారుద్దామని ఆవిడ ఆలోచన చేసింది. బట్ తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తలుచుని అంటారు కదా, దైవం వేరే తెలిసాడు. ఆవిడ్ని ఎక్కడా లేకుండా చేసి పారేశారు. ఇప్పుడు రితబ్రత బెనర్జీ కానీ సందీపన్ సాహా కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని స్పీకర్ యాక్సెప్ట్ చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఏమన్నా అంటే ఐ సస్పెక్ట్, నేను సయ్యద్ అసీం మునీర్ మాటలను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. ఏడాది అయింది కరెక్ట్గా అతను మాట్లాడి, ఈసారి మేము ఈస్ట్ నుంచి కుట్ర చేస్తామన్నాడు. కుట్ర మొదలైందా? ఈవిడ మరి ముందర ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీలో ఏమన్నా తారిక్ రెహమాన్ పార్టీ సానుభూతి పనులు జమాతే ఇస్లామీ బ్యాచ్న ఏమన్నా కలిసే అవకాశం ఉందా? మిషనరీస్ ఆఫ్ చారిటీ కూడా ఆల్రెడీ ఈమెతోటి అలైన్ అయింది, మొన్ననే మార్కో రూబియో వచ్చి వెళ్ళాడు. సో ఒక ఎజెండా ఏదో రెడీ అవుతుంది, అటు మార్కో రూబియో ఇటు బంగ్లాదేశ్ నుంచి. ఇది ప్రమాదకరమేమో అనే ఒక అనుమానం వస్తుంది. ఇది అనుమానమే, నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ అలాగనే అనుమానాన్ని రూల్ అవుట్ చేయలేమో అంటారు. ఒకటి, ఈ ధర్నాలు ఇటువంటివి ఇంకా ముమ్మరం అవబోతాయండి నెక్స్ట్ 3-4 monthsలో. అంటే ఆల్రెడీ ఎల్లుండి నుంచి ఈ కాక్రోచ్ పార్టీ, బొద్దింకల్ పార్టీ అని ఒక అతను ఏదో చెప్పాడు, ఢిల్లీలో చేస్తామని. మార్కో రూబియో వచ్చాడు. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే ఇవి జరుగుతూనే ఉంటుంది. మనకేంటంటే భారత్ మీద ఈ కుట్రలు వెస్టే లేకపోతే ఈస్ట్ కాకుండా సౌత్ నుంచి కూడా జరుగుతున్నాయి కదా. సో ఇదేం కొత్త ఏం కాదు. అయితే మనం ఈరోజు టాపిక్ ముఖ్యమైనది మమతా బెనర్జీ ఫ్యూచర్ ఏంటి. ఆవిడ అయిపోయింది, ఇంకా ఆవిడ ఇది అయిపోయింది. అంటే లేట్ 70sలో ఆవిడ స్టార్ట్ చేసింది ఆవిడ కెరియరు, యూత్ కాంగ్రెస్ లీడర్గా అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. అయిపోయింది, ఆవిడ ప్రస్థానం అయిపోయింది. అయితే మనకి రాజకీయాల్లో మనము చూసుకుంటే గత 60-70 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడైతే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని అనుకుంటారో వాళ్ళకి ఈ సన్ స్ట్రోకో లేకపోతే నెఫ్యూ స్ట్రోకో తగలడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి మమతా బెనర్జీ గారి విషయం ఏంటంటే, సరే బీజేపీకి అపోజ్ చేస్తున్నారని బీజేపీ వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో చాలాసార్లు వాళ్ళు తిట్టారు. అదే కాకుండా వాళ్ళ అలయన్స్ అనుకున్న పార్టీ, ఆవిడకి రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీ కాంగ్రెస్ని కూడా గౌరవంగా అవమానపరిచారు ఆవిడ. అంటే 2024 ఎలక్షన్ టైంలో చూస్తే వీళ్ళేం పార్టీ, వీళ్ళకి 40 సీట్లు కూడా రాదు అన్నారు. అది కూడా కాకుండా నెక్స్ట్ చూసుకుంటే అధీర్ రంజన్ చౌదరి, ఆయన 6th term లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడో, అంటే బీజేపీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు అన్నారు, కానీ ఎక్కడో గుజరాత్కు చెందిన యూసఫ్ పఠాన్ని తీసుకొచ్చి ఈవిడ పెట్టుకుని అతన్ని ఓడించారు. అంటే జస్ట్ మతాన్ని ఆధారంగా పెట్టుకుని అతన్ని ఓడించారు. ఈజ్ అ టాల్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి. ఆయనవి పాలసీలు మనకు నచ్చినా నచ్చకపోయినా ఈజ్ అ టాల్ లీడర్. అయితే ఇప్పుడు కొన్నిట్లో బీజేపీ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషల్లీ బెంగాల్లో ట్రినిమలైజేషన్ ఆఫ్ బీజేపీ షుడ్ నాట్ హ్యాపెన్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ థింక్ వాళ్ళు సమీక్ భట్టాచార్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకా మేము తృణమూల్ ఎవరిని యాక్సెప్ట్ చెయ్యము అని. మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే, సరే ఇంత భారీ మెజారిటీ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం కూడా ఇంపార్టెంట్, అపోజిషన్ ఉండడం కూడా అవసరం, చాలా ముఖ్యం. దీని ప్రత్యక్ష ఉదాహరణలు మనం ఆంధ్రాలో చూసాము, తెలంగాణలో చూసాము, ఈవెన్ కర్ణాటకలో చూసాము. ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా మనం పార్టీలో జాయిన్ చేసేసుకుని అపోజిషన్ లేకుండా చేస్తామో నెక్స్ట్ టర్మ్లో ఆ పార్టీ రూలింగ్ పార్టీలు నామరూపాలు లేకుండా పోతాం. అందుకు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా బీజేపీ ఉండాల్సిన అవసరం. ఇంకా మనకి లోక్సభలో ఎంపీలు స్ప్లిట్ అవుతారా అంటే నేను అనుకోవడం అది కష్టం అని అనుకుంటాను. బహుశా వాళ్ళు బీజేపీలో ఏం కలవకపోయినా వాళ్ళు స్ప్లిట్ అయ్యి వేరే సపరేట్ యూనిట్గా ఉంటారు.
ఎందుకంటే 29 ఎంపీలు ఉన్నారు లోక్సభలో. దాంట్లో చూసుకుంటే దగ్గర దగ్గర కొంతమంది ఏంటంటే కీర్తి ఆజాద్, లేకపోతే ఈ శత్రుఘ్న సిన్హా, అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, ఇటువంటి సయోని ఘోష్, మొయ్యా మోత్రా, సో ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళు ఎప్పుడు బీజేపీలో అయితే రారు. సో అటువంటి వాళ్ళు ఒక 10-12 మంది ఉన్నారు. కానీ మనకు 2/3 మెజారిటీ కావాలి కాబట్టి నేను కష్టమని అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు అంతర్గతంగా టీఎంసీ పరిస్థితి ఏంటంటే ముఖ్యమైన అంశం ఇక్కడ ఫోర్జరీ చేశారు సంతకాలు. సో అది అంటే అభిషేక్ బెనర్జీకి సంబంధించిన ఒక డమ్మీ క్యాండిడేట్ని ప్రాక్సీగా పెట్టి అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసి ఈయన పెత్తనం చెలాయించాలనుకున్నాడు, కానీ అవ్వలేదు. అయితే ఇతను ఎవరైతే ఉన్నారో రితబ్రత ఎవరైతే ఉన్నారో హీ యూస్ టు బి డైనమిక్ లీడర్ ఇన్ సిపిఎం. అటువంటి ఆయన ఇక్కడికి వచ్చాడు టీఎంసీలో. అయితే ఇక్కడ ఇది ఒకటైతే ప్రాసెస్ పరంగా చూసుకుంటే మెయిన్ పార్టీ ట్రెజరీ, పార్టీ ఆఫీసులు, సోషల్ మీడియా హ్యాండిల్స్, డేటా, ఇవి చాలా ముఖ్యమైనవి అవుతాయండి. అయితే ఇంకా మనం చూసుకుంటే మమతా బెనర్జీ గారు ఇంకా రాజకీయ సన్యాసం తీసేసుకోవడం మంచిది. నేషనల్ నెరేటివ్లో చూసుకుంటే అండి చాలా మటుకు రీజనల్ పార్టీల వాళ్ళు కూడా సన్సెట్కి వచ్చేసారు. అంటే మీరు శివసేన చూసుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పంజాబ్లో ఉంది, ద్రవిడియన్ పాలిటిక్స్, ఆర్జేడి, చౌతాలా పార్టీ, బీఆర్ఎస్, ఏజీపీ. సో ఏజీపీ ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ ఇచ్చింది ప్రఫుల్ల కుమార్ మహాంతా, ఇంకా అక్కడ వాళ్ళు ఇక్కడ ఏజీపీ లేదు. సో అందు గురించి ఏంటంటే రీజనల్ పార్టీలు లాస్ట్ అండ్ ఫైనల్ నేను అబ్జర్వ్ చేయదలుచుకున్నది ఏంటంటే యూపీలో ఏమవుతుంది, సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏమవుతుంది, అదే రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా నిలబడుతోంది. సో ఏమవుతుందో చూడాలి. ఇంకా బెంగాలీ కల్చర్ ఏదైతే ఉందండి, మళ్ళీ సార్ చెప్పినట్టు ఇందాక అదే మెయిన్ డ్రైవ్. అంటే అదే మళ్ళీ ఒకప్పుడు యావత్ దేశానికి చైతన్యం తీసుకొచ్చిన బెంగాలీ కల్చర్ మళ్ళీ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఉంటుందండి. సో ఇదొకటి. సార్ ఇందాక చెప్పారు బెంగాల్, బీహార్, అస్సాం గెలవడం చాలా ముఖ్యము అని చెప్పారు. అంటే దేశం పరంగా నేను అనుకోవడము ఢిల్లీ, హర్యానా గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టుక్డే గ్యాంగ్కి మొత్తం పరోక్షంగా లాజిస్టిక్స్ సప్లై చేయడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయండి, సో ఇదొకటి ఉంది. ఇంకా మనం చూసుకుంటే కాంగ్రెస్ బలోపేతం అవుతోంది, అది వాస్తవం. మీరు దక్షిణ భారతదేశంలో చూసుకుంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఈవెన్ తమిళనాడులో కూడా వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. సో అందు గురించి మిగతా ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ భారత్, రాజస్థాను, లేకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. అక్కడైతే స్ట్రైట్ ఫైట్స్ ఉంటుంది. సో అందు గురించి కాంగ్రెస్ పని అయిపోయింది, లేకపోతే బీజేపీ మళ్ళీ 400 సీట్స్ ఇటువంటి పెట్టుకోకుండా బీజేపీ వాళ్ళు నిత్యం 24/7 వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉండాలి. సో అందు గురించి నేను అనుకోవడం రాను ఇట్ విల్ బి లైక్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అవ్వబోతోందండి. సో ఈవెన్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ స్ట్రాంగ్ లీడర్స్ ఎవరెవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రీజనల్ పార్టీస్కి, వాళ్ళకి ఇంకా ఆస్కారం లేదనుకుంటున్నాను వాసుదేవన్ గారు. వెంకట్ ప్రసాద్ గారు, ఇక్కడ మనకి మన తెలుగు సినిమాలో రావు రమేష్ అని రావుగోపాల్ గారు అబ్బాయి అంటాడు, ఆయన డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, మన కళ్ళ ముందే కూతుళ్ళ రూపంలో, కొడుకుల రూపంలో, బంధువుల రూపంలో తిరుగుతుంటారు, ఇంట్లో తిరుగుతుంటారు. నాకెందుకో అది ఇక్కడ యాప్ట్గా సరిపోయింది అభిషేక్ బెనర్జీ విషయంలో. ఆవిడ గుర్తించలేకపోయింది పాపం. రెండోది, ఆవిడ కళ్ళ ముందు పొర కమ్మేసింది, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏర్పడుతుంది, నేను ప్రెసిడెంట్ అయిపోతాను. ఆవిడకి ఎవరో ఏ తంత్రగాడో చెప్పినట్టున్నాడు, ట్రాన్స్లో గెలిపోయింది ఆవిడ. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆవిడకే కాదు, ఆయన చెప్పిన రావు రమేష్ గారు చెప్పిన డైలాగు మీరు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా అప్లికబుల్ అవుతుందండి. సో ఇంకా మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇక్కడ ఆవిడకి, మమతా బెనర్జీకి ఏంటంటే అసలు ఆవిడకి పవర్ పోవడానికి ముఖ్యమైన కారణం ఆవిడ అహంకారం. అంటే రాజకీయ అంటే పవర్తో పాటు వచ్చేసిన మదం ఏదైతే ఉంటుందో అది ఓడగొట్టిందండి. సో అక్కడ ఆవిడ షీఈ్ ఆల్వేస్ ఫేవరబుల్ ఫర్ బంగ్లాదేశీస్. ఎందుకంటే నేను చూసిన ఒక ఈ మధ్య ఏదో రిపోర్ట్ ఏదో వచ్చింది. సో షీ డిడ్ హర్ ఎంఏ ఫ్రమ్ ఇస్లామిక్ స్టడీస్. షీఈ్ ఆల్వేస్ ఫేవరబుల్ టు మైనారిటీస్ ఆర్ ముస్లిమ్స్ దేర్. అండ్ ఒక ఓట్ బ్యాంక్, డెడికేటెడ్ ఓట్ బ్యాంక్గా కల్టివేట్ చేసుకుంటూ వచ్చింది. అందు గురించే
ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని బార్డర్ ఏరియాస్ మాకు ఇవ్వండి అంటే అసలు ఆవిడ ఇవ్వకుండా ఆపి ఇల్లీగల్ మైగ్రేషన్స్ ని సపోర్ట్ చేస్తూ వచ్చిందండి. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే డెఫినెట్లీ మమతా బెనర్జీ శకం అయిపోయింది ఇంకా. సో ఆవిడకి ఆ ఒంట్లో ఇంకా ఓపిక లేదు. ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతోంది ఆవిడకి మోదీ గారి కంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న ఆవిడ, అయినా ఆవిడలో ఆ వీక్నెస్, ఆ షేకీనెస్ అవన్నీ తెలుస్తోంది. మోదీ గారు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఎప్పుడైతే ఫిజికల్లీ ఫిట్ లేడో చాలా వీక్ గా కనిపిస్తారో ఈ క్యాడర్ని ఎలా ఇన్స్పైర్ చేయగలుగుతారండి. సో ఆ కోణంలో చూసుకుంటే అండి ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ ఈ నెరేటివ్ చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అవన్నీ అయ్యే పని కాదు. నెక్స్ట్ మిగతాది యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ నేను అనుకోవడం అక్కడ సిపిఎం ఆఫీసులు ఓపెన్ చేశారు, లెఫ్టిస్ట్ లో స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆఫీసులు ఓపెన్ చేశారండి. చాలా సంతోషంగా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి మా ఆఫీస్ ఇది, ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం మాదే ఆఫీసు, అలాగే 200-300 సిపిఎం 1500 ఆఫీసులు ఓపెన్ చేసింది. ఇమాజిన్ ఏ స్థాయిలో కబ్జా పెట్టింది ఆవిడ. ఎప్పుడైనా సరేనండి మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి వాద వివాదాలు ఎప్పుడు ఉంటాయండి. తర్కశాస్త్రం కూడా మనకు ఉంది, ఎందుకంటే మనం ఒకటే వన్ డైరెక్షన్ ఉండదు. అపోజిషన్ కూడా ఎప్పుడు ఉండాల్సిందే. స్ట్రాంగ్ అపోజిషన్ ఉండడము డెమోక్రసీకి మంచిది, దేశానికి కూడా మంచిదేనండి. సో అది అపోజిషన్ని నాశనం అయిపోయేటట్టు ఎప్పుడు చేయకూడదు. అంటే మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. అపోజిషన్ ఉండాల్సిందే కానీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే శక్తులతో కలిసి అపోజిషన్ ఉండకూడదంట. అది అంటే మన దేశానికి ఏది ముఖ్యమో దేశ హితం గురించి ఫైట్ చేయడము, ప్రజల రైట్స్ గురించి ఫైట్ చేయడము ఎప్పుడు ఉండి తీరాల్సిందేనండి. సో ఎందుకంటే పవర్ లో ఉండే వాళ్ళు ఎప్పుడో రైట్ అన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటారని లేదు. ఎవరు పవర్ లో ఉన్నా కొన్ని తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటారు, దాన్ని ఎండగట్టే బాధ్యత అపోజిషన్ వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి అపోజిషన్ వాళ్ళు తప్పులు చేస్తుంటారు, కానీ తప్పులు చేయడానికే అదే అధికారంలో ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ని మమతా బెనర్జీ త్రికరణ శుద్ధిగా